అంతర్జాతీయ మహిళా సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైంది చేయాలి. ఫస్ట్ ఇష్టమైంది చేస్తే కష్టమైనా సరే దాన్ని ఓర్పుతో చేస్తూ ఉంటారనమాట. సో ఇష్టంగా చేయాలి, ఇష్టపడుతూ చేయాలి. అండ్ మీకు ఇష్టమైంది చేయండి. ఎవరో చెప్పిందని చెప్పేసి ఆ ఫీల్డ్లో, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, నాకు కొన్ని సంవత్సరాలు చేస్తే నచ్చలేదు, తర్వాత నేను అనుకోకుండా ఫీల్డ్కి వచ్చాను, ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను. స్ట్రగుల్స్ ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తాను. ప్రజెంట్ మా ఛానల్లో అయితే CEO సాగర్ సార్ ఉన్నారు, నెక్స్ట్ కస్తూరి సార్ ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు. మా దాంట్లో సీనియర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇలా చేయని చెప్తారు. కస్తూరి సార్ అయితే మాకు చాలా సపోర్ట్. అలా సపోర్ట్గా ఉంటే ఆడపిల్ల ఏదైనా సాధించగలదు. సో మీకు సపోర్ట్ లేకపోతే కూడా మీరు అనుకున్నది మీరు చేయాలని చెప్పి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ మీడియా పాయింట్స్ మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు అంటే ఎన్నో రాజకీయాలు ఉంటాయి శాటిలైట్స్లో కూడా, కానీ గుర్తించి అవార్డులు ఇవ్వడం, అంటే మాకు రావాల్సిన అవార్డ్స్ వేరే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంటాయి. కానీ మీరు అంటే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు చేయలేదు, అసలు ఛానల్స్లో అసలు యూట్యూబ్ ఛానల్ చేయలేదు, యూట్యూబ్ ఛానల్కి ఎందుకు అనుకున్నాను, కానీ ఈరోజు నన్ను యూట్యూబ్ వాళ్ళే గుర్తించి నాకు ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఈ హ్యాపీ ఉమెన్స్ డేగా ఒక్క కొటేషన్ అయితే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆడది అంటే ఓన్లీ శరీరం మాత్రమే వాడుకోవడం మాత్రమే అంటారు, ఆడది అంటే శరీర సౌందర్యం మాత్రమే కాదు, హృదయ సౌందర్యం కూడా.